గత నెలలో చండీగఢ్ ఎయిర్పోర్ట్లో బీజేపీ ఎంపీ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ను కుల్వీందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రైతుల నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాను కొట్టినట్లు సదరు కానిస్టేబుల్ తెలిపింది. బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో కుల్వీందర్పై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా సిట్ దర్యాప్తును పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. ఈ ఘటనలో పలువురు సినీ ప్రముఖులు, సామాన్యులు కుల్వీందర్కు మద్దతు తెలపగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆమెకు ఏకంగా ఉద్యోగమిస్తామంటూ ఇన్స్టా వేదికగా ఆఫర్ ఇచ్చాడు. దీంతో తనకు సపోర్ట్ చేయని వారిపై మండిపడింది కంగనా. అయితే కంగనాపై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్పై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఆమెపై బదిలీ వేటు వేశారు. కుల్వీందర్ను చండీగఢ్ నుంచి బెంగళూరు రూరల్ జిల్లా నేలమంగళ తాలూకా డాబస్టౌన్ సమీపంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం కుల్వీందర్ సస్పెన్షన్లో ఉన్నారు. బీజేపీ ఎంపీ కంగనాను చంపదెబ్బ కొట్టిన ఆరోపణలపై కుల్వీందర్ కౌర్పై శాఖాపరమైన విచారణ జరుగుతోందని సీఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలో రైతులు చేసిన ఉద్యమాన్ని కించపరుస్తూ కంగనా మాట్లాడారని, ఆ రైతుల్లో తన తల్లి కూడా ఉన్నారని, అందుకే కంగనాపై చేయి చేసుకున్నారంటూ కుల్వీందర్ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీస్ కుల్వీందర్కు మద్దతు తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.